ప్రాతకాలమున దేవుడిచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ పాట పాడి దేవుని స్తుతించుదాం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మిమ్మన్ ముట్టిన వాడు నా కంటి పాపను, మిమ్మన్ ముట్టిన వాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను, కాచెను గతకాలం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి, సర్వోన్నతుడైన నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపెను ఇలలో, స్తుతులతో నింపెను. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, సీయోను నివాసం నాకెంతో ఆనందం, ఆనందం ఆనందమే ఆమేన్, ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 73వ కీర్తన మొదటి 14 వచనాలు చదువుకుందాము. 73వ కీర్తన మొదటి నుండి చదువుతున్నాను. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇరుకులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకి కానవచ్చున్నవి.
ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. దేవుడి వాక్కు మన అందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.